Brought to you by V-Guard. బోండా ఉమా తీరుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసింది ఎవరో బోండా ఉమా మాటల్లోనే తెలుస్తుందంటున్నారు ఆయన. ఎవరైనా కంటి మీద దాడి చేయించుకుంటారా అంటున్నారు వెల్లంపల్లి. బోండా ఉమా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు వెల్లంపల్లి. తప్పు చేశావు కాబట్టే భయపడుతున్నావు బోండా ఉమా అంటూ వెల్లంపల్లి అంటున్నారు. బోండా ఉమా కూడా మొట్టమొదటిలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఆయననే రాయించుకున్నాడని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆయన మాటలే వినండి, వేరే అక్కల్లా. మొన్నే మాట్లాడాడు, నిన్నే మాట్లాడాడు, రేపే మాట్లాడాడు. బోండమ్మ నీకు బుద్ధి జ్ఞానం ఉందరా? ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా బాబు? ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా? నీకు అసలు మానవత్వం లేదా? దుర్మార్గంగా నువ్వు ఓడిపోతావని తెలుసు నీకు. ఎందుకంటే ప్రజల్లో నీకు పూర్తి వ్యతిరేకత ఉంది. నీకు రౌడీజం చేస్తావని, గోండాయిజం చేస్తావని, భూ కబ్జాలు చేస్తావని చెప్పని ఏ ఒక్కడు కూడా నేను దగ్గర రానివ్వట్లా. ఆ ఖర్చుతో నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ర్యాలీ బాగా సక్సెస్ అయిందని చెప్పని ఏదో సునకానందం పొందావు. దేవుడు ఆశీస్సులు, ప్రజలు దీవునంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు. అతను స్టేట్మెంట్ చూడండి, మొన్నేం స్టేట్మెంట్ ఇచ్చాడు, నిన్నేం స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు తొందరపడుతున్నాడు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు గుమ్మడికాయలు దొంగలంటే బొత్తాలు తోడుకుంటున్నావు? అసలుకి పోలీసులు ఇంతవరకు ఏది బయట చెప్పలేదే. ఎంక్వైరీ జరుగుతుంది, ఆ సాక్ష్యాధారం సేకరిస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. ఏదైనా ఉంటే కనుక అధికార పార్టీలో ఉన్న మాకే తెలియదు, మా ఎంపీ గారు కానీ మాకు కానీ. నీకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా? ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. బోండా ఉమ్మకు ఈ దాడి విషయం తెలుసన్నారు ఎంపీ కేసినేని నాని. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనవసరమైనటువంటి స్పందన విజయవాడ ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి. అట్లాగే ఆ రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో బోండమ్మ అతనికి ఇద్దరు కుమారులు ఉందని మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిజమని చెప్పి అతని మాట బట్టి అప్రూవ్ అయింది. ఏంటంటే ముందేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి గారు, కేసీఆర్ నాని కలిపి చేపించుకున్నారు దాడి. అదంతా వాళ్లే చేపించుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళ దాడి అని చెప్పారు. అలా బుద్ధున్నోడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం పైన తగిలింది, కానీ లేకపోతే ఏ నవరగంతలో తగిలో లేదా కన్ను తగిలితే చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి. అలాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించారు. వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవడం, ముఖ్యమంత్రి గారికి కావడం. ఆ రోజేమో మా మీద చెప్పాడు, తర్వాత ఏమో మనకు అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి గులకరాయి పెట్టి కొట్టారు, మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు. అట్లాగే ఏదో డబ్బులు ఇస్తాను తీసుకొచ్చారు, ఆ డబ్బులు లేదని కొట్టారని చెప్పి. అంటే అతని మాటల్లో కాంట్రడిక్షన్. అతను రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను చేసింది అతనే చేశాడని అతను తెలుసు, అతనే చేయించాడని అతను తెలుసు. Brought to you by V-Guard.